గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మరో వివాదంలో వార్తల్లోకి ఎక్కిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గ్రెనేట్ క్వారీ వ్యాపారి దగ్గర 50 లక్షలు డిమాండ్ చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రమేష్ తీసుకున్న జీతభత్యాలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐడికి ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్. తమ డిమాండ్ల సాధనకు యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్ల నిరావధిక సమ్మె. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా న్యాయం చేయాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. యాభై ఎకరాల భూమిని 5 కోట్ల లంచం తీసుకుని ఆర్డీఓ ఎంఆర్ఓ పట్టా చేశారు. నల్లగొండ కలెక్టర్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముందు ఆరోపించిన మాజీ సర్పంచ్ దానయ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి ఏకంగా ఓ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసి కేసులో ఇరుక్కున్నాడు. కమలాపూర్ మండలంలో గ్రెనేట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా బాధితుని భార్య ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమకొండకు చెందిన కట్టా మనోజ్ రెడ్డి గుండెడు పంగిడిపల్లి గ్రామాల మధ్య గ్రెనేట్ క్వారీ నిర్వహిస్తున్నాడు. అతన్ని గతంలో బెదిరించి 25 లక్షలు తీసుకున్నారని, గ్రెనేట్ క్వారీ నియోజకవర్గంలో నడవాలంటే మళ్ళీ 50 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడి తీవ్ర భయాందోళనకు గురి చేసినట్లు, డబ్బులు చెల్లించకపోతే చంపుతామని బెదిరించారని మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్లో పోతే దిగుమతి చేసుకొని బారగానే ఉండాలి ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాక్టర్ మీద నాకు పైసలు మాకు వాళ్ళు 15 రూపాయలు కట్టారు కదా, అదే ఏమంటారు ఎందుకు వేయరు? ఇప్పుడు బారదాని విన్నారు కదా, స్వయంగా రైతే తన నోటి నుంచి చెప్తా ఉన్నాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడని ముచ్చడే చెప్తా ఉన్నారు. ఇలా మొత్తం అవే ఉన్నాయి, వాటిలన్నీ ఉన్నాయి, రైతు చెప్తా ఉన్నాడు. ఇది ఏం పద్ధతి, ఇది ఏం ప్రభుత్వము, ఏం చేస్తున్నారు మీరు? రైతులను కూడా ఆదుకొని చేత కాకపోతే మీది ఏం ప్రభుత్వం, ఏం కథ? ఇది ఖచ్చితంగా వెంటనే ఎత్తుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కొట్టుకొని ఇస్తలేరు, ఎందుకు ఇది పెడుతురు? ఎందుకు కుట్టి లారీలలో కొట్టాలి అంటే లారీలలో? వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ తీసుకున్న జీతభత్యాలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రమేష్ భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందాడని, తన 15 సంవత్సరాల పోరాటంలో రమేష్ భారతదేశ పౌరుడు కాదని హైకోర్టు తీర్పు వెల్లడించిందన్నారు. మరోసారి ఇలాంటి తప్పు ఎవరు చేయకుండా చట్ట ప్రకారం రమేష్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐడికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. ఆయన భారతదేశ పౌరుడే కానప్పుడు మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకున్నాడని, రమేష్ తీసుకున్న జీతభత్యాలు తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నానని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. నేను ఇండియాని 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు అతను చేస్తున్న న్యాయ పోరాటం, ధర్మ పోరాటంలో నేను ముమ్మాటికి ఇండియనే చెప్పాను. 4 దఫాలుగా కేంద్ర హోంశాఖ భారతదేశ పౌరులను తీర్పిచ్చినప్పుడు కానీ, 2013 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చినప్పుడు కానీ అనేక మార్లు ఇండియన్ అని చెప్పినటువంటి వాదనతోటి ముందుకు వచ్చినటువంటి ఆయనే ఎట్టకేలకు భారతదేశ ధర్మము న్యాయము వాడే రాజ్యం అని చెప్పినప్పటికీ కూడా 13 సంవత్సరాల అజ్ఞాత వాసం తర్వాత వాళ్ళకు అధికారం దక్కింది. చరిత్ర చూసినాం. రామాయణంలో రాముడే పట్టాభిషేకం జరుపుకోవాలి, కానీ 14 సంవత్సరాల వనవాసం తర్వాత. ఇది కలియుగం, బహుశా 15 ఏళ్ళు 16 ఏళ్ళు పట్టినట్టుంది. ఇక్కడ కూడా ధర్మమే గెలిచిందని భావిస్తున్నా. ఓ జర్మనీ పౌకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అడ్వకేట్లతో పాటు నా సహకరించినటువంటి మిత్రులందరూ కూడా ఈ 15 సంవత్సరాల ధర్మ పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మీ ద్వారా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను.
ఈరోజు సిఐడి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో వచ్చి వేములవాడ నుంచి నా గతంలో భారతదేశ పౌరసత్వం తప్పుడు పద్ధతిలో పొందినటువంటి రమేష్ చెన్నమనేని భారతదేశ పౌరుడు కాదని ఇచ్చినటువంటి తీర్పు నేను 2009 నుంచి కూడా అతను భారతదేశ పౌరసత్వం పొందే క్రమంలో తప్పుడు ధృవీకరణ చెప్పని చేసినటువంటి ఫిర్యాదు పైన సిఐడి సంబంధించినటువంటి అధికారులు ఈ రోజు నాకు రమ్మని పిలుపునివ్వడం నోటీస్ ద్వారా ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నటువంటి డిఎస్పీ గారు నా స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకోవడం జరిగింది. నేను ఏదైతే వారి పైన తప్పుడు ధృవీకరణ పత్రాలతోటి కోర్టును తప్పుదో పెట్టి ఇచ్చే విధంగా అఫిడవిట్లు వేయడం, ఈరోజు లా బ్రేక్ చేసి ఏ విధంగా లా మేకర్ కావడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా గతంలో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి అతను ఒక రకంగా ఆయన ఛాలెంజ్ విసురుతున్నా చెప్పని అనుకున్నా. ఈరోజు భారతదేశ పౌరుడుగా చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత వచ్చిపోయాడు ఈ దేశాన్ని. ఏ పాస్పోర్ట్ వచ్చిందో కూడా ప్రజలు చెప్పాలి. ఇండియా పాస్పోర్ట్ వచ్చినవా, జర్మన్ పాస్పోర్ట్ వచ్చినవా, ఓసే కార్డు వచ్చినవా, పిఐయు కార్డా? ఈరోజు అంటే నా యొక్క ఈ ధర్మ యుద్ధంలో ఏదైతే ధర్మం గెలిచిన తర్వాత అతను తప్పు చేసింది 15 సంవత్సరాలు 2009 సంబంధించింది రాజీనామా చేస్తే క్లోజ్ చేసింది. ఈ మధ్యలో కూడా 2018 సంబంధించిన కాల పరిమితి అయిపోయిందో క్లోజ్ చేసింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అన్ని యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ టైం టీచర్లు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద చేస్తున్న నిరవాధిక సమ్మె నేటితో 2వ రోజుకు చేరుకుంది. పార్ట్ టైం టీచర్లు చేస్తున్న సమ్మెకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరై మద్దతు ప్రకటించారు. పార్ట్ టైం టీచర్ల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా న్యాయం జరుగుతుందని 15 నెలలుగా వేచి ఉన్నారని, పార్ట్ టైం టీచర్ అధ్యాపకులందరినీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్ట్ టైం అధ్యాపకులు ఈ నెల 15వ తేదీ నుంచి విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే, పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే, సమాన పనికి వెంటనే, సమాన పనికి ఉద్యోగ భద్రత, ప్రత్యేకంగా ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు మిగతా యూనివర్సిటీలో పనిచేసే పార్ట్ టైం లెక్చరర్లను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అనే విధంగా కొన్ని పీరియడ్స్ ఇచ్చి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. ఈ విధంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ఈ పద్ధతి మార్చి ఇప్పుడు పనిచేస్తున్న తాత్కాలిక ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేస్తూ ఒక కామన్ నిర్ణయం తీసుకొని వెంటనే నిర్ణయించాలి. 2 పద్ధతులు, ఒకటి పర్మనెంట్ లెక్చరర్లు, 2వది కాంట్రాక్ట్ లెక్చరర్లు. ఈ పద్ధతి మీద యూనివర్సిటీ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. పార్ట్ టైం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కట్టంగురులో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సులో పలువురు సర్పంచులు, ఆదర్శ రైతులు ధరణి పోర్టర్లో గల అవకతవకలుపై కలెక్టర్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ గద్దపాటి ధాన్నయ్య మాట్లాడుతూ గర్లపాయిగూడెంలోని 50 ఎకరాల భూమిని 5 కోట్ల లంచం తీసుకొని ఆర్డీఓ, ఎంఆర్ఓ పట్టా చేశారని, అధికారులు డబ్బులకు లొంగి తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ సర్పంచ్ మాటలను కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు లంచాలకు లొంగి తప్పులు చేస్తున్నారన్న విషయాన్ని కలెక్టర్ స్వయంగా ఒప్పుకోవడంతో పక్కనే ఉన్న ఎమ్మెల్యే వేముల వీరేశం మైక్ తీసుకుని ప్రజల ప్రతినిధుల వల్లే అధికారులు తప్పులు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇకపైన ఒత్తిడిలు ఉండవని, అధికారులకు ఎటువంటి ఫోన్లు పైరవీలు చేయవని సభముఖంగా ఎమ్మెల్యే తెలిపారు. తప్పులు చేపించేది కూడా ప్రజాప్రతినిధులే, ఇది నేను బలంగా విశ్వసిస్తాను. కాబట్టి తప్పులు చేపించేటువంటి ప్రజాప్రతినిధులు ఒక సిస్టమ్ లో మనం ఉంటే అసలు అధికారులు కూడా ఎలాంటి మిస్టేక్ చేయరు. కాబట్టి మీ ఇక్కడ వచ్చిన మన అందరం కూడా తప్పులు తలదూర్చరు, తప్పు చేయమని మీకు చెప్పరని చెప్పేసి మేము హామీ ఇస్తూ
ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసిన అన్నలకు అక్కలకు ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చినటువంటి మా పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం. ప్రకారం వచ్చినటువంటి భూమి 100 ఎకరాల భూమి సీలింగ్ డిక్లరేషన్ అయినటువంటి భూమి ఉన్నది. ఆ భూమిని కోట్ల చుట్టూ తిరిగి వెలుగులోకి తీసి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని చెప్పాం. ట్రిబ్యునల్ మైనం అయినా ఆ భూమి ఆగలే. ఆగది 72 సీలింగ్ యాక్ట్ ప్రకారం అని ఒక చట్టం చెప్పింది. అప్పుడు ఆర్టీఓ గారు ఏం చెప్పాడు, అన్ని పరిశీలించి ఆర్టీఓ కోర్టు తీర్మానం భూమిని స్వాధీనం చేసుకోలేదు. అప్పుడున్న తహసీల్దార్ చౌటుపల్లి కట్టంగో తహసీల్దార్ గారికి ఆర్టీఓ గారు వెంకటాచార్య గారు పోయి ఇటువంటి భూములు ఈ మండలంలో చాలా ఉన్నాయి, దయచేసి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ఈ కొత్త విధానానికి ప్రజలకు ఎటువంటి ఆటంకం అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశానికి అనుభవదారికి ప్రాధాన్యత ఇస్తున్నాము, వరీయత ఇస్తున్నాము. గతంలో ఉన్న ధర్మీ పోర్టల్లో మనం అనుభవదారి గురించి మాట్లాడే వాళ్ళం కాదు. అందుకే ఇందాక పెద్దలు వాళ్ళ అనుభవంతో మనకి పాలు పంచేటప్పుడు ఏమన్నారంటే, జగన్కి ఒక కోరుకు వచ్చేసి భూ వివాదం. దీన్ని మనం కొన్ని కావాలని కొన్ని ఉద్దేశపూర్వకంగా పని చేసి ఉంటాం. సో ఆ పక్కన పెట్టేసి మిగతా వాటిని కూడా ఉంది. మా రెవెన్యూ తరఫున కలెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఆర్ఐ ఒక గ్రామ రెవెన్యూ అధికారి వరకు ఏదైనా లోపల జరిగితే మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకోలేదండి. నేను వీలుంటే శిక్షణ ఇస్తాను, లేదా దాన్ని సరి అయినా చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల రికార్డులను నిర్వహించడానికి భూభారతి చట్టంను తీసుకురావడం జరిగిందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. హయత్ నగర్ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన భూభారతి చట్టం గురించి వివరించారు. ఈ చట్టం ద్వారా రైతులు వారి భూ రికార్డులను పొందుపరుచుకోవడానికి సులభంగా ఉంటుందని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా వ్యవసాయ భూములే కాకుండా వ్యవసాయేతర భూములు రికార్డులను కూడా పొందుపరచడానికి అవకాశం ఉంటుందన్నారు కలెక్టర్ నారాయణరెడ్డి. సమస్యలకు పరిష్కారం చూపించలేదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ చట్టాలను స్టడీ చేసి అందులో ఉన్న మంచి అంశాలను తీసుకెళ్తాము. అవగాహన సదస్సును ఈరోజు మనం హయత్ నగర్ మండలంలో నిర్వహించుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల రికార్డు నిర్వహించడానికి భూభారతి చట్టం 2025 తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా రైతులకు సులభతరంగా పట్టా ఉంటే మనకు ఆ పట్టా సర్టిఫికేట్ కావచ్చు, ఇలా వీటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మనకు కొత్త చట్టంలో ఆర్డీఓకు అధికారులు ఇవ్వడం జరిగింది. అట్లే మనకు ఈ చట్టంలో ముఖ్యంగా చట్టం ఒక వ్యవసాయ ప్రాంతాలకు వ్యవసాయ భూములకు మాత్రమే కాకుండా ఇప్పుడు హయత్ నగర్ మండలం తీసుకుంటే ఏ దాంట్లో అయినా సరే ఆ ట్రాన్సాక్షన్ జరిగే ముందే మనం సర్వే చేసి ఆ సర్వే మ్యాప్ను కూడా పాస్బుక్ లో వచ్చే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. కాబట్టి మనకు తద్వారా చాలా రకాల సమస్యలు, సర్వే నెంబర్ మిస్ అయిందని, ఇంకో సర్వే నెంబర్లో అమ్మారని, తక్కువ ఎక్స్టెంట్ పొజిషన్ ఇచ్చారని, లేదా పక్కలో గట్టు పంచాయతీ, ఇవన్నీ కూడా పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో చట్టం పైన అవగాహన అనేది రైతుల్లో వస్తే వారికి ఉన్న సమస్య ఏంటి, ఆ సమస్యను ఏ అధికారి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుందో ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఈ అవగాహన సదస్సు ద్వారా రైతు అందరికీ కూడా చట్టంలో ఉన్న అంశాలను తీసుకెళ్లే విధంగా చర్యలు చేపడతాను. అందులో మీ వంతు సహాయం కూడా అందించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా జిన్నవరంలో శివుని విగ్రహాన్ని వేరే వర్గం వారు కూల్చలేదని, కోతులు వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేశాయని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. అటువైపు నుంచి ఓ వర్గం వారు అదే సమయంలో రావడంతో మరో వర్గం వారు తప్పుగా భావించి వారి ఆస్తులపై దాడి చేశారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకపోవడంతో ఈ ఘర్షణ జరిగిందన్నారు ఐజీ. 6 నెలల క్రితం సదాశివపేటలో ఓ గుడిలో ఆవుల విగ్రహాన్ని ధ్వంసం చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. ఇప్పుడు అక్కడ గుట్టను చూసి గుట్ట మీద ఎక్కేశారు కొంతమంది వెళ్ళి, ఒక 7-8 మెంబర్స్. ఇక్కడ ఆగాడు, ఎందుకు నిలబడ్డారు వీనని. అది బాగా మట్టితో క్లేతోనే కొంత మందంగా ఇట్లా ఉండేదాన్ని హోలోగా మనం వినాయకుల్ని ఇట్లా చేస్తాం కదా,
250 మంది కాబట్టి 300 మంది పోలీసులు చాలా చొరవతో అంకిత భావంతో మాత్రం ఏదో ఫర్నిచర్ని డ్యామేజ్ చేయడం తప్ప మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూశారు. చిన్న చిన్న విషయాలని మ్యాగ్నిసులు టెక్నాలజీ ద్వారా కానీ సీసీ కెమెరాల ద్వారా కానీ వితిన్ నో టైం సీన్కి విజిట్ చేయడం, నిష్పక్షపాతంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ వాళ్ళ టాస్క్ ఫోర్సు అక్కడున్న లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్తో అక్కడున్న సీసీ కెమెరాని వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఆ రోజు మదర్సా పిల్లలు వెళ్ళిన వాళ్ళని చూడటం, వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూడటం, పెంకులు 1 సెంటీమీటర్ మందంలో పెలుసుగా ఉండే చేయడం వల్ల అది ముక్కలు ముక్కలుగా ధ్వంసం అయిపోయింది. సో అది క్లియర్గా చూసిన తర్వాత ఈ యొక్క కోతులు అక్కడ దేవాలయం సమీపంలో జనరల్గా దేవాలయ ప్రదేశం ఉంది, చాలా ఈజీగా వచ్చేసింది. సో ఈజీగా ఎప్పుడైతే డిటాచ్మెంట్ ఉన్నాయో దాన్ని కదపటం ఆ కోతులు చేస్తూ ఉంటాయి, ఏదో రకంగా ఈ పక్కగా ఆ పక్కగా లాగడం. సో ఆ విధంగా లాగడం వల్ల ఇది కోతులు చేసిన పనిగా మేము నిర్ధారించడం జరిగింది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులకు ఇన్ని కావు. తుర్కపల్లికి చెందిన భారతమ్మ అనే పేషెంట్ విపరీతమైన దగ్గు ఆయాసంతో భువనగిరి జిల్లా ఆసుపత్రికి రావడం జరిగింది. ఉదయం 7 గంటలకు వచ్చిన ఆమె స్కానింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ డాక్టర్ లేకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు ఎదురు చూస్తున్నారు. భువనగిరి జిల్లా ఆసుపత్రి మెడికల్ కాలేజ్ అనుసంధానంగా ఉన్నప్పటికీ సుమారు 70 మందికి పైగా వైద్యులు ఉన్న ఉదయం సమయంలో ఓపీ చూడకుండా హాస్పిటల్కి వచ్చి కార్లలోనే కూర్చొని ఫోన్లలో కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నారని బాధ్యతల పేషెంట్లు ఆరోపిస్తున్నారు. వచ్చి దమ్ము వస్తుంది, నాకు కొంచెం అయితే పానం పడేటట్టు అవుతుంది అని అక్క దీన్ని ఎక్కడ దొరుకుతున్నాయి. ఎక్స్రే తీసుకున్నాను, సార్ దగ్గర పోతే ఇక్కడ రాసిండు, కూర్చో సారు 2 గంటల బయటికి వెళ్ళిపోతుండే అంటే కొంచెం 11 అవుతుంది, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో తమ విద్యార్థి శ్రవణ్ రెడ్డి ఆల్ ఇండియా 62వ ర్యాంక్ సాధించినట్లు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ర తెలిపారు. హైదరాబాద్ అశోక్ నగర్లో అకాడమీ కార్యాలయంలో ర్యాంక్ సాధించిన శ్రవణ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై ఐఐటిలో బీటెక్ పూర్తి చేసిన శ్రవణ్ రెడ్డి 2 ఏళ్ల క్రితం సివిల్ ఫలితాల్లో 457 ర్యాంక్ సాధించారని, కానీ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కోసం మరోసారి సివిల్స్కు ప్రిపేర్ అయ్యి 62వ ర్యాంక్ సాధించారని తెలిపారు. తమ అకాడమీలో కోచింగ్ ద్వారా ఈ ర్యాంక్ సాధ్యమైందని శరత్ చంద్ర తెలిపారు. సివిల్స్ ర్యాంకర్ శ్రవణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ద్వారానే ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవలు చేసే అవకాశం ఉంటుందని, 6 సార్లు సివిల్స్కు ప్రిపేర్ అయ్యి ఈ ఏడాది అనుకున్న ర్యాంకును సాధించారని తెలిపారు. శ్రవణ్ కుమార్ రెడ్డి మొత్తం అంతా కూడా అతను ఓన్ ప్రిపరేషన్ అండి. ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను గైడ్ చేశాను శ్రవణ్ని. ఫిల్మ్స్ కానీ మెయిన్స్ కానీ ఇట్స్ ఆల్ ఈజ్ ఎఫర్ట్ ఓన్లీ. ఇంటర్వ్యూ కూడా ఏదో 1% వరకు ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటారో, అలాగే స్టాటిక్ బుక్స్ని లిమిటెడ్ సోర్స్ పట్టుకొని ఎక్కువసార్లు రివైజ్ చేస్తారు సోర్సెస్ని, అలాగే ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఒకటండి, సివిల్స్ జనరల్గా ఎలా ఉంటుందంటే కొన్ని ఆప్షనల్స్ కొంచెం ఈజీ కవర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్లో మార్క్స్ ఎక్కువగా వస్తున్నాయి.
అయినప్పుడు శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మ్యాథమెటిక్స్ తీసుకున్నాడు. భార్గవ్ పోటురెడ్డి అని చెప్పి ఈ సంవత్సరం ర్యాంక్ వచ్చింది. లాస్ట్ నమస్కారం అండి అందరికీ. నా పేరు సిఎస్ శ్రవణ్ కుమార్ రెడ్డి. ఈ ఇయర్ రిలీజ్ అయిన యూపీఎస్సీ 2024 రిజల్ట్స్లో ఐ సెక్యూర్డ్ 62nd ర్యాంక్. దిస్ వాజ్ మై లాస్ట్ అటెంప్ట్. అంతకుముందు మై 5th అటెంప్ట్లో ఇన్ 2022 ఎగ్జామ్ ఐ గాట్ ఇన్ టు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్. ఆ ఇయర్ ర్యాంక్ వచ్చేసి 426. సార్ నాకు లాస్ట్ 3 years నుంచి ఇంటర్వ్యూలో గైడ్ చేస్తున్నారు. సో దట్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఈజ్ ఎ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ ఆస్పిరెంట్ టు గెట్ ఇన్ టు ద లిస్ట్. ఎస్. మై ఫాదర్ వచ్చేసి శివశంకర్ రెడ్డి, హీస్ వర్కింగ్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ఇక్కడ సికింద్రాబాద్ డివిజన్లో. మదర్ వచ్చేసి హోమ్ మేకర్. నేటివ్ షాద్నగర్ దగ్గర రేగడి చిలకమరి అనేది మా నేటివ్ విలేజ్. కానీ ఇప్పుడు చేయడానికి హెల్ప్ అవుతాయి అంటే సార్ ఎఫర్ట్ పెట్టేసి లాంగ్ ఇంటర్వ్యూ తీసుకోవడం, డాఫ్ పైన ఇన్ డీటెయిల్గా క్వశ్చన్స్ అడగడం, ఆల్ దీస్ థింగ్స్ అనేది కొంచెం ప్రిపరేషన్లో ఈజీ చేస్తాయి. ఈజీ చేసినప్పుడు కొంచెం మనకు కూడా ఫోకస్ ఏరియాస్ అని అర్థమయ్యి వర్క్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీని, హైదరాబాద్ అంతా కంపేర్ చేయలేను సార్ నేను. అక్కడ ఎన్విరాన్మెంట్ వేరు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరు. సో క్యాండిడేట్స్కి ఏది బెటర్గా వాళ్ళ ప్రిపరేషన్ సూట్ అవుద్ది అని అనుకుంటున్నారో దాని ప్రకారం వెళ్ళడం బెటర్. సో పబ్లిక్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది చేయడమే యాజ్ ఎ సివిల్ సర్వెంట్ మై రెస్పాన్సిబిలిటీ. సో అదే చేస్తాను సార్. గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో ఇంప్లిమెంటింగ్ దేర్ పాలసీస్ అండ్ డెసిషన్స్ విల్ బి మై వర్క్. టూరిజం రంగంలో సుమారు 25 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవంతో దేశంలోని అత్యుత్తమ ట్రావెల్ సంస్థగా నిలిచిన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు గాను ఈ నెల 23వ తేదీన ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా 6 కార్యాలయాలను ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్ ఆర్వి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రధాన నగరాలలో సేవలందిస్తున్నామని, ఇక నుండి కర్నూలు, వరంగల్, ఖమ్మం, భీమవరం, ఒంగోలు, రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆర్వి ట్రావెల్స్ కార్యాలయం ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి, సన్నిహితులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించి ముఖ్యంగా ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి ఆర్వి ట్రావెల్స్ ఇవాళ తీసుకున్నటువంటి స్టెప్ అత్యంత ముఖ్యమైనటువంటి స్టెప్. రాష్ట్రాల్లో ప్రముఖంగా 6 ప్రధానమైనటువంటి పట్టణాలలో వరంగల్, ఖమ్మం, ఒంగోలు, రాజమండ్రి, భీమవరం, కర్నూలు ఈ 6 ప్రాంతాలలో ప్రత్యేకంగా ఆ కాలంలో కూడా పర్యాటకులు ఇస్తూ ఉన్నటువంటి సపోర్ట్, పర్యాటక సంస్థలు కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీస్ వీటన్నిటిని కూడా మరింత చేరువ తీసుకువెళ్తూ రాబోయే కాలంలో పర్యాటకులకు అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మరింత కూడా ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి అనేది పర్యాటక రంగానికి సంబంధించి ఏ విధంగా సాధించవచ్చో ప్రపంచ దేశాలకి చూపిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం భారతదేశం. అటువంటి మన దేశంలో పర్యాటకుల మీద నిన్నటి రోజు జరిగినటువంటి దాడి అనేది ఒక పెరిగి పంద చర్యగా నాగరికమైనటువంటి చర్య. అటువంటి చర్య జరగడం బాధాకరం. అటువంటి బాధాకరమైనటువంటి ఈ రోజు రావడం అనేది బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆర్వి టూర్స్ విధంగా కోరుకున్నటువంటి బడ్జెట్స్ లో అందుబాటులోకి తీసుకురావడానికి మన సంస్థ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. మరో వివాదంలో వార్తల్లోకి ఎక్కిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గ్రెనేట్ క్వారీ వ్యాపారి దగ్గర 50 లక్షలు డిమాండ్ చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే రమేష్ తీసుకున్న జీతభత్యాలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి, చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐడికి ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్. తమ డిమాండ్ల సాధనకు యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్ల నిరవధిక సమ్మె. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా న్యాయం చేయాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. యాభై ఎకరాల భూమిని 5 కోట్ల లంచం తీసుకుని ఆర్డీఓ, ఎంఆర్ఓ పట్టా చేశారు. నల్లగొండ కలెక్టర్, ఎమ్మెల్యే వేముల వీరేశం ముందు ఆరోపించిన మాజీ సర్పంచ్ దానయ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.